ఈరోజు ఆదోనిలో నన్ను కౌడల్పేటకు సంబంధించిన మజీదే ఇమాం ఖాసిం ఒక మసీదుకు సంబంధించినటువంటి కమిటీ సభ్యులు వచ్చి నన్ను కలిశారు. ఆదోనిలో ఉన్నటువంటి ఈ మసీదు ఏదైతే ఉందో మజీదే ఇమాం ఖాసిం మసీద్ని గత 23 సంవత్సరాలుగా ఒక అతను చెవిటి ఇస్మాయిల్ అనే అతను ఆక్రమించుకున్నాడు. అతనికి ఏమాత్రం సంబంధం లేకుండా కూడా నాదే మొత్తం ఈ ప్రాంతం అంతా అని అక్కడ డబ్బులు వసూలు చేయడం అయితేనేమి, అక్కడ 6 షాపులు ఉన్నాయి దానికి సంబంధించిన, ఆ మసీదుకి సంబంధించిన ఆదాయం ఎవరు పెద్దవాళ్ళు ఇచ్చి ఉంటారు, కట్టి ఉంటారు. దానికి సంబంధించినటువంటి డబ్బులు బాడుగలు తీసేసుకోవడం కానీ, వీళ్ళని భయభ్రాంతులను చేయడం కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నాడు అని చెప్పారు. సో ఈ షాకిర్ హుసేన్ కానీ లేదా మహబూబ్ బాషా కానీ వీళ్ళు అక్కడకు మసీదుకు ప్రార్థన కోసం వచ్చేటువంటి వాళ్ళందరినీ కూడా డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరైతే దాని దాతలు ఉంటారో వీళ్ళందరినీ కలిసి ఒక కమిటీ లాగా ఏర్పాటు చేసుకున్నారు. కొత్త కమిటీని ఫామ్ చేసుకున్నారు. అయినప్పటికీ కూడా అతను దుర్మార్గాలు చేస్తూ ఉన్నాడు, భయపెడతా ఉన్నాడు, చాలా గలీజ్గా మాట్లాడుతున్నాడు అని చెప్తున్నారు. ఇతని మీద 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ కూడా చేశారు. ఫిబ్రవరి 8వ తారీఖున 2025 ఈ సంవత్సరంలో ఫిబ్రవరిలోనూ ఒక ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయ్యి ఉంది చెవిటి ఇస్మాయిల్ అనే పేరు మీద, వీళ్ళని కాపాడమని చెప్పి. మళ్ళీ అతను వచ్చి మమ్మల్ని మా మసీదుని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. రక్షణ కావాలని నన్ను కలుగుతాను. ఒకటి మాత్రం చెప్తాను, ఆదోనిలో ఎవడైనా సరే నేను గూండా రౌడీ అని ఎవడన్నా బెదిరించాలని చూస్తే వాడికి నూకలు చెల్లినట్టే, ఏం మొహమాట పడేది ఏం లేదు. చట్టబద్ధంగా ఎవరంటే వాళ్ళు ఆ పని చేసుకోవాలి. వీళ్ళేదో పాపం మసీదును కాపాడుతామంటున్నారు, కమిటీ ఏర్పాటు చేసుకున్నారు. అక్కడికి వచ్చే భక్తులందరూ కూడా సంతకాలు పెట్టి వీళ్ళని కమిటీ సభ్యులుగా పెట్టుకున్నారు. చేతనైతే ఆ మసీదుని బాగు చేయాలి, మసీదులోకి వచ్చేటువంటి భక్తుల సౌకర్యాలు పెంచాలి, ఆ షాపులో ఉన్న రెంట్ తీసుకొని భక్తులకి ఏదైనా అవసరాలు తీర్చాలా. ఆదోనిలో ముస్లిమ్స్ పేదవాళ్ళు, పాపం వాళ్ళకి ఎన్నో అవసరాలు ఉంటాయి. నేనే చూస్తా ఉన్నా, అయ్యో ఏమిట్రా ఈ కష్టము అనుకునేంత పేదవాళ్ళు వాళ్ళు. ఆ పేదవాళ్ళ కష్టాన్ని తీర్చాలి. అంతేగాని ఒక్కొక్కటి ఇక్కడ చాలా విచిత్రమైన పరిస్థితి. ఈ మసీదుల దగ్గర ఆయన మొన్నే ఓ పెద్ద మసీదు గురించి కబ్జా చేసుకున్నటువంటి వ్యక్తి, అక్కడ ఓ వ్యక్తి కబ్జా చేసుకున్నాడు. ఆడో పక్క ఆ షాపులన్నీ అమ్ముకుంటున్నాడు, తింటున్నాడు అనే వార్తలు వస్తూ ఉన్నాయి, పోట్లాడుతూ ఉన్నారు మా లీడర్లంతా కూడా. ఇంకో పక్కన ఈ మసీదు గురించి ఈ రకమైన, అంటే ఈ ఊర్లో ప్రార్థనా స్థలాలని పవిత్రంగా ఉంచాల్సింది పోయి, ప్రార్థనా స్థలాలని గౌరవంగా చూసుకోవాల్సింది పోయి, అది రౌడీలకి గూండాలకు అడ్డాగా మారుస్తారా? ఇదేం పద్ధతిది? ఐసే నైచేలేగా, ఇట్లా నడవదు. నేను పోలీసుకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను, ఎవరు కూడా ఆ మసీదులో శాంతియుతంగా జరిగే వాటిని డిస్టర్బ్ చేయకూడదని చెప్తాను. కమిటీ ఏదైనా ప్రజాస్వామ్యంగా ఉంటే దాన్ని చక్కగా నడిపే విధంగా చూసుకోమని చెప్తాను. వీళ్ళకు పూర్తి రక్షణ ఇవ్వమని పోలీసులకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా ఉన్నాను. అత్యంత వెనుకబడినటువంటి రజక జాతికి సంబంధించినటువంటి ప్రతినిధులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రజక కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి అక్క సావిత్రమ్మ గారి ఆధ్వర్యంలో నన్ను కలిశారు. గోవిందప్ప గారు, సతీష్ గారు ఇద్దరు కూడా సభ్యులుగా ఈరోజు రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలోనే అత్యధిక జనాభా ఉన్నటువంటి, అత్యంత వెనుకబడినటువంటి, ఆర్థికంగా సామాజికంగా పూర్తిగా నష్టపోయినటువంటి జాతి రజక జాతి. ఎన్నో సంవత్సరాలుగా, దశాబ్దాలుగా, నేను చెప్పాలంటే దశాబ్దాలుగా వాళ్ళు జీవనం కోసం పోరాటం చేస్తూ ఉన్నారు. మనకందరికీ తెలుసు రజక వృత్తి ఎంత ఉన్నతమైనదైనప్పటికీ కూడా ఈ రోజున్న పోటీ ప్రపంచంలో ఈ వాషింగ్ మిషన్లు కానీ లేదా మోడర్నైజ్ పరిస్థితుల్లో రజకులు తన చేతి వృత్తిని పోగొట్టుకుని ఈరోజు వలసలు పోయే పరిస్థితి స్పష్టంగా మనకు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. చేతి వృత్తిని నమ్ముకుని ఉన్న వీళ్ళందరూ కూడా ఈరోజు చెల్లాచెదురైన పరిస్థితిని కనపడతా ఉంది. అదే సందర్భంలో దశాబ్దాలుగా పోరాటం, మమ్మల్ని దళితులుగా గుర్తించండి, మా ఆర్థిక పరిస్థితిని చూసి మా సామాజికంగా మేమున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని ఎస్సీలుగా గుర్తించండి అనే డిమాండ్తో పోరాటం చేస్తున్నప్పటికీ కూడా వీళ్ళకి కలిసి రాక ఎవరు పోట్లాడే వాళ్ళు లేక ఇబ్బంది పడుతున్నటువంటి జాతి రజక జాతి.
4వ అతిపెద్ద జనాభా రాష్ట్రంలోని బీసీలలో 4వ అతిపెద్ద జనాభా ఉన్నటువంటి సంఘం వీళ్ళది. అలాగే దీంట్లో మహిళలు అత్యధికంగా ఈ వృత్తి మీద ఆధారపడి ఉంటారు. వీళ్లకు సరైన సదుపాయాలు లేకుండా, ఇప్పుడు ఒకప్పుడైతే ఎక్కడో ఊరవతల పోయి చెరువుల్లోనో వంకల్లోనో ఎక్కడో బట్టలు తుక్కొని తీసుకుని వచ్చాడు. ఈరోజు అవన్నీ లేవు, వాగులు లేవు, వంకలు లేవు, దోబీ ఘాట్లు సరిగా నిర్మించలేవు. ఈ ఒక్క సందర్భాన్ని నేను గుర్తు చేస్తాను. 2014లో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం, అప్పుడు కూడా భారతీయ జనతా పార్టీతో కలిసి ఉన్నటువంటి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి 3 సంవత్సరాల్లో 4 సంవత్సరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో దోబీ ఘాట్లు నిర్మించాం. అవే ఇప్పటికీ ఉన్నాయి. తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక్కటంటే ₹1 ఖర్చు పెట్టలేదు రజకుల కోసం. వాళ్ళకు దోబీ ఘాట్లు మరమ్మతులు చేయాల్సి వచ్చినా, డ్రైనేజీలు ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చినా, వాళ్ళ కనీసం షెల్టర్లు వేయమని పలుసార్లు డిమాండ్ చేసినప్పటికి కూడా ఎవరు పట్టించుకోలేదు. వాటి మీద అలాగే ఉండిపోయింది. దీంతో వీళ్ళు ఎండల్లోనే ఉతుకుతూ ఉన్నారు, జబ్బులు వస్తూ ఉన్నాయి. వీళ్ళు ఉతికేటువంటి వాటిల్లో కెమికల్స్ ఎక్కువగా ఉంటాయి, వాటి వల్ల జబ్బులు వస్తూ ఉన్నాయి. దాంతోపాటుగా వీళ్ళు చేసే పని వాళ్ళకు కూడా కొన్ని ఇబ్బందులు, ఆరోగ్యపరమైన సమస్యలు వస్తూ ఉన్నాయి. అందువల్ల వాళ్ళ పిల్లలు కూడా ఈరోజు ఎవరన్నా రజకులు ఉన్నారంటే, అయ్యా అమ్మ నాన్న బట్టలు ఉతికి జీవనం సాగించారు, మిమ్మల్ని చదివించారు, మీరు మళ్ళీ బట్టలు ఉతికే పని కానీ డ్రై క్లీనింగ్ పని కానీ ఏమైనా చేస్తారంటే మాకు వద్దు అని పోయి వేరే పని చేసుకునే పరిస్థితి ఉంది. అందువల్లనే మేము స్పష్టంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరీ ముఖ్యంగా ఆదోనిలో స్పెసిఫిక్గా తీసుకొని కొంత పని చేయాలని మేము అనుకుంటా ఉన్నాం. మొట్టమొదటిది రజకులకు మోడర్న్ దోబీ ఘాట్లు, లాండ్రీలను ఏర్పాటు చేయడం. ఆదోనిలో కూడా మాకు 4 ఎకరాలకు పైన స్థలం ఉంది. ఇక్కడ ఈ 4 ఎకరాల స్థలం పాడుపడిపోయిన స్థలంలో ఎవడు పడితే వాడు వచ్చి అసాంఘిక కార్యక్రమాలని చేస్తాడు. తాగేవాడు తాగుతున్నాడు, కూర్చొని టైం పాస్ చేసేవాడు టైం పాస్ చేస్తా ఉన్నాడు. అదేదో పబ్లిక్ ప్లేస్ ఇది రజకుల కోసమే కేటాయించినటువంటి భూమి. దీన్ని మనము నీట్గా చేసి దానికి కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవాలి. దానికి ప్రహరీ కూడా కట్టుకుంటే బయట వాళ్ళు రాకుండా వాళ్ళు మాత్రం ఉపయోగించుకునే పరిస్థితి ఉంటే దొంగతనాలు కాకుండా కాపాడుకునే అవకాశం వస్తుంది. అలాగే వీళ్ళకి లాండ్రీలు ఏర్పాటు చేయాలి. ఎవరైతే యువకులు చదువుకున్న వాళ్ళు ఉంటారో మోడర్నైజ్డ్ దోబీలు లేదు కాబట్టి ఇప్పుడు అక్కడ ఏర్పాటు చేయాలి. ఇంకోటి ఏంటి, మహిళలు ఈ వృత్తిలో ఎక్కువగా ఉంటారు. ఇళ్లకెళ్ళి అక్కడ దోబిఘాట్ సరిగా లేకపోవడం, ఇళ్లకెళ్ళి అఘాయిత్యాల పాల్పడుతూ ఉన్నారు. ఇది చాలా పెద్ద సామాజిక సమస్య. ప్రతి ఇంటి ఒక మహిళ పోయి ఇంకోరింట్లో పోయి బట్టలు ఉతుకుతూ ఉంటే జరిగే పరిణామాలు మనం అందరూ కూడా ఊహించుకోవాలి. మన ఆడవాళ్ళని మనం కాపాడుకోవాలి. దీని గురించి కూడా మనం సీరియస్గా పట్టించుకునే పరిస్థితి కూడా ఉంది. అలాగే ఈ ప్రహరీ గోడతో పాటుగా అక్కడ మినిమం ఏర్పాట్లు చేయాలి. అంటే బయట షెల్టర్ వేయడం కానీ, ఇలాంటి దోబీ ఘాట్లని కొంత రిపేర్లు చేయడం కానీ, డ్రైనేజీ ఏర్పాటు చేయడం, వీటన్నిటినీ కూడా చేసే పని మొదలు పెడతాం. రాష్ట్ర వ్యాప్తంగా రజకుల కోసం ప్రత్యేకంగా నిధిని ఏర్పాటు చేసి అన్ని ఊర్లలో కూడా వాళ్ళకు మౌలిక సదుపాయాలు ఇచ్చి వాళ్లకు వెన్నుదన్నుగా ఉన్నామనే భావనను కల్పించడానికి కూటమి ప్రభుత్వం నుంచి ప్రయత్నం జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ విషయాన్ని నేను తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాస్తాను, మంత్రి గారిని కలిసి స్పష్టంగా చెప్తాను. అలాగే పార్లమెంట్లో కూడా వీలైతే, మాకు కూడా భారతీయ జనతా పార్టీకి లేదా కూటమి పార్టీలకు కూడా ఎంపీలు ఉన్నారు. మా ఎంపీలను అడిగి పార్లమెంట్లో కూడా ఈ అంశాలను లేవనెత్తి రజకులకు జరుగుతున్నటువంటి అన్యాయాలని, వాళ్ళ స్థితిగతులను బాగు చేయడానికి ఏమి చేయొచ్చు అన్న విషయాన్ని పార్లమెంట్లో కూడా మాట్లాడమని మేము రిక్వెస్ట్ చేస్తాం. అదే సందర్భంలో ఆదోనిలో కూడా నేను ఎమ్మెల్యే ఉన్నాను కాబట్టి మున్సిపాలిటీ నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రత్యేకమైనటువంటి నిధులు తీసుకొని వచ్చి ఇక్కడ దోబీ ఘాట్ని ఒక ఆదర్శవంతమైనటువంటి దోబీ ఘాట్గా ఎలా నిర్మించాలా అన్న విషయాన్ని పూర్తి స్థాయిలో పరిశీలిస్తాను. పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో ప్రవీణ్ పగడాల మృతిపై సమగ్ర విచారణ జరపాలని శాంతియుత ర్యాలీ. వి వాంట్ జస్టిస్ నినాదాలతో దద్దరిల్లిన వినుకొండ.